హాయ్ ఎవ్రీవన్. మనం ఏదైనా ఒక వస్తువు కొన్నామంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే వర్క్ అవుతుంది అన్నది కూడా తెలుసుకోవాలండి. కూలర్స్ చూసుకుంటే రండి, మనం వాటర్ ఫిల్ చేసేసాం, ఆన్ చేసాం, ఇక రూమ్ అంతా కూల్ అయిపోతుందిలే అని క్లోజ్డ్ రూమ్లో పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకైతే కూలింగ్ అయితే అవ్వదండి. ఎప్పుడైనా సరే కూలర్కి ఫ్రెష్ ఎయిర్ అనేది తగలాలి. ఓకే, అలాగా మనకి ఫ్రెష్ ఎయిర్ కావాలి అంటే కూలర్స్ని ఎప్పుడైనా సరే మనం డోర్స్ దగ్గర కానీ లేదు అంటే విండోస్ దగ్గర అయినా సరే మనం కొంచెం మనకి గాలి తగిలేలాగా ఓపెన్ ప్లేస్లో అయితే పెట్టుకోవాలండి. అంతేకాని క్లోజ్డ్ రూమ్లో పెట్టేసేసి మనకి కూల్ అవ్వట్లేదు అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కూల్ అవ్వదు. ప్లస్ మనకి ఆపోజిట్లో ఉక్కబైతే పోస్తుంది. ఇగో ఇలాగ మనకి విండోస్ ఉన్నా కూడా మనకి ఒక మెస్ డోర్ ఓపెన్ చేసేసుకొని అక్కడ పెట్టేసేసుకోవచ్చు. ఇలాగ మనం ఇలాంటి ప్లేస్లో అయినా సెట్ చేసుకున్నా మనకి రూమ్ అనేది అయితే కూల్ అవుతుంది. అంతేకాని క్లోజ్డ్ రూమ్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టద్దు. అలాగే ఇలాగ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే చూసారు కదండి డస్ట్ ఎలా పట్టేసిందో. సో మనం కూలర్ని క్లీన్ చేసుకుంటూ అయితే ఉండాలండి. చూడండి ఎలాగ వస్తుందో ఇది. ఇలా ఫింగర్స్తో అంటుంటేనే చూసారు కదా డస్ట్ అనేది ఎలా వచ్చేస్తుందో. ఇలాగా డస్ట్ పట్టేసేసి ఈ మెస్ హోల్స్ అన్నీ క్లోజ్ అయిపోతే ఇది ఫ్రెష్ ఎయిర్ అనేది ఎలా తీసుకుంటుందండి. చూసారండి ఎంత డస్ట్ అయితే వచ్చేసిందో. ఇంత డస్ట్ పెడితే అది ఎయిర్ అనేది ఎలా తీసుకుంటుంది. ఈ డస్ట్ అంతా ఇలాగా తీసేసిన తర్వాత ఒకసారి వెట్ క్లాత్తో అయితే దాన్ని ఒకసారి క్లీన్ చేసుకోండి. మరో విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా కూలర్ ఆన్లో ఉన్నప్పుడైతే చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కూలర్ ఆఫ్ చేశాక మాత్రమే చేసుకోండి. చూసారు కదా ఇప్పుడు అంతా ఎంత క్లీన్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఫ్రెష్ ఎయిర్ అనేది అది ఈజీగా ఉంటుంది. బయట నుంచి మనకి రూమ్ అనేది కూల్ అవుతుంది ఆటోమేటిక్గా.